నమస్కారం. పబ్లిక్ విజన్ న్యూస్కి స్వాగతం. నా పేరు రాజు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. కర్నూలు ప్రచార భేరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నియోజకవర్గంలోని ప్రజలందరికీ ₹1,00,000 చేకూరుస్తాం, స్వామి పరిపూర్ణానంద. పదేళ్లు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడపకి ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా 3 పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంచ్ సర్కిల్ వద్ద ముగిసింది. బెంచ్ సర్కిల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు, మహిళలకు ప్రధాని మోడీ అభివాదం చేశారు. కాగా ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ పాల్గొన్న రోడ్ షోకు విశేష స్పందన లభించింది. అంచనాలకు మించి సక్సెస్ అయిందన్న ఆనందం కూటమి నేతల్లో వెల్లివిరిసింది. ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసినట్లయింది. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే రోజున లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విప్లవాత్మక మార్పులు ఈ 59 నెలల పాలన కాలంలోని జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం వైఎస్ఆర్ సర్కిల్లోని ఎస్పీ కాంప్లెక్స్ రోడ్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కర్నూలు సిద్ధమేనా? ఇంతటి ఎండలో మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు మీ బిడ్డ, మీ జగన్ 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. కేవలం 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేది జరుగుతున్న ఎన్నికలు కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపుని నిర్ణయించిపోయేవే ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబు కోటేస్తే పథకాలకన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నారు. అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో గత చరిత్రను మారుస్తూ, గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే ఇవ్వగలిగింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్లు. మళ్ళీ చెప్తా ఉన్నాను,
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా వారికే పంపించడం జరిగింది. ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగిన, ఈ 59 నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడుల్లోనే 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు, మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ హైపరాది గుంటూరు జిల్లా తెనాల్లో పర్యటించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరపున ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్పై అభిమానంతో ఆది ప్రచారం చేయడాన్ని నాదెండ్ల మనోహర్ అభినందించారు. హైపరాది మాట్లాడుతూ జనసేన తరపున తన వంతు బాధ్యతగా ప్రచారం చేయడానికి తెనాలు వచ్చారని చెప్పారు. నాదెండ్ల మనోహర్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? మీరే గమనించాలి ఇదంతా. కాబట్టి మేమంతా జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్స్, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే మేము కాదని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో, ఆయన పరిపాలించే టైంలో, ఆయన ఇక్కడ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు. ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు. మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది. ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా, వాళ్ళ చెప్పేది వినకుండా, లేకపోతే స్పీకర్ కూడా ఏదో బూతులు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. అది ఈసారి అందరికీ అది వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా 10 ఏళ్ల ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడపకి ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ కోసం అవినాష్ రెడ్డి ఒక్క పోరాటమైనా చేశారా? ఆయన కేసుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని షర్మిల అన్నారు. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. మరి 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఒక్క పోరాటమైనా చేశాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. పార్లమెంటుకు పోతున్నారు, వస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు, వస్తున్నారు. కానీ అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా? అక్కడ ఒక ధర్నా చేశారా? ఏదైనా సాధించుకొచ్చారా? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయనను కాపాడు కోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది. నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది. పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా, అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపణ చేస్తుంది. మరి
5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి, హత్య చేయబడి, గొడ్డలితో 7 సార్లు నరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం జరిగింది. 5 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు. సునీతారెడ్డి వివేకానంద రెడ్డి గారి బిడ్డ, తిరగని కోర్టు లేదు, ఎక్కని మెట్టు లేదు, తట్టని తలుపు లేదు న్యాయం కోసం. 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే సాక్షాత్తు జగన్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయమని సునీత నర్రెడ్డి అన్నారు. రేపు మాపో జైలుకెళ్లి అవినాష్ రెడ్డి కడప ప్రజలకు ఎంపీగా అవసరమా అని ఆమె ప్రశ్నించారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలకు మద్దతుగా సునీత నర్రెడ్డి పులివెందుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ వివేకాను దారుణంగా హత్య చేశారు. షర్మిల న్యాయం వైపు నిలబడింది, న్యాయం చేయండి అని ప్రజలను కోరారు. అన్నా న్యాయం చేయండి అమ్మా. వివేకానంద రెడ్డి గారు మన మనిషి, మనందరికీ కష్ట సుఖాల్లో తోడుపడిన మనిషి, మన ఇంటి మనిషి. మన ఇంట్లో ఇట్లా జరిగితే న్యాయం సహించాలనా? నేను సహించాలనా అమ్మా? మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా అన్న? మీరు ఊరుకుంటారా? ఆలోచించండి. ఇంత అన్యాయం జరిగింది. ఇప్పుడు మనకు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు. సిబిఐ చెప్పింది వివేకానంద రెడ్డి చంపింది వీళ్ళు అని. ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు, ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది. మీరు నిందితుడు వైపా, న్యాయం వైపా? మీరే అడగండి. ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం వచ్చి అడిగితే మీరు అడగండి, ఏంటమ్మా సునీతమ్మ ఇట్లా చెప్తుంది, మీరు నిందితుడు కదా, రేపు మాపు జైలుకి వెళ్తారు కదా, జైలుకి పోతే మీరు అందుబాటులో కూడా ఉండరంట కదా, మీకు ఎట్లా ఓటు వేయాలని మీరే అడిగి చూడండి. ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి, మీలలో మీరే విచారించుకోండి. వివేకానంద రెడ్డి గారు మనకేమేం చేసినారో, రాజశేఖర రెడ్డి గారు మనకేమేం చేసినారో మీరే చర్చించుకోండి, ఆలోచించుకోండి. ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. మీరు వివేకానంద రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేపిస్తారా లేదా నిందితుడు వైపు ఉంటారా? న్యాయం జరిపించాలంటే హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. వివేకానంద రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరిపించండి. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్యను గెలిపించాలని సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రచారం చేశారు. చీరాల పట్టణంలోని విజయనగర్ కాలనీ, ఐక్యనగర్, మరియమ్మపేట, జయంతిపేట, వదిలిపేట ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కొండయ్యను గెలిపిస్తే చీరాల అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. నిఖిల్తో సెల్ఫీలు తీసుకునేందుకు యువత పోటీ పడ్డారు. ఆయన ఎప్పుడు డబ్బులకి కాకుండా సేవ కోసం, పరువు కోసం, మంచి పేరు కోసం వచ్చారు. మీరందరూ సపోర్ట్ చేస్తే ఒక మంచి నెక్స్ట్ 5 సంవత్సరాలు మీరు చూస్తారు. ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, ఒక మంచి కల్చర్ తీసుకొస్తాం, చీరాలని చిరునవ్వు ప్రదేశం మార్చుదాం.
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గానికి సీఎం జగన్ తీరని అన్యాయం చేశారని, కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేకపోయారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి నిధులు సమకూర్చలేదని అన్నారు. ప్రచార పర్వంలో భాగంగా ఈరోజు కొండపల్లి ఉదయం సాయంత్రం ఇబ్రహీంపట్నం ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. గ్రామాల్లో కూడా అధిక భాగం గ్రామాల ప్రచారం పూర్తయింది. ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి నేను నా కుటుంబ సభ్యులంతా కూడా గడప గడపకు చేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 85% పూర్తయింది. మిగిలిన 15% వచ్చే 2 రోజుల్లో పూర్తవుతుంది. ప్రజలు తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో కూడా మైలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేశారు. ఇబ్రహీంపట్నం కొండపల్లికి తాగునీరు ఇవ్వలేదు, అట్లాగే గ్రామాలకు తాగునీరు అందించలేదు. మన ప్రాంతానికి ప్రధానమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఉద్దేశపూర్వకంగా 5 సంవత్సరాల కాలంలో 500 కోట్లు కూడా కేటాయించకుండా తొక్కిపెట్టారు ప్రాజెక్టు. అలాగే పక్కనే పొరుగున వస్తున్నటువంటి అమరావతిని ఈ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించే అమరావతిని నాశనం చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ ఆస్తుల విలువలు కోల్పోయే పరిస్థితి కల్పించారు. ముఖ్యమంత్రి గారికి ఈ కృష్ణా జిల్లా మీద, ఈ పక్కన గుంటూరు జిల్లా మీద ఏ రకమైనటువంటి ప్రేమ లేకపోగా వారికి ద్వేషం ఉంది. ఆయన చేసే చర్యలు ప్రతి చర్య కూడా అదే చూపిస్తూ ఉంది. కాబట్టి 2019 ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచిన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, మన ప్రాంతానికి వచ్చిన రాజధానిని నేను తరలిస్తాను అని ఇప్పుడు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి. విజయవాడలోని గొల్లపూడిలో కోటి నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. భవానీపురం సీఐ కృష్ణకు రాబడిన సమాచారం మేరకు గొల్లపూడిలో సురేష్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశామని తెలిపారు. ఇంట్లో అక్రమంగా ఉన్న కోటి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. భవానీపురం సీఐ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి నాకు. ఇలా ఇక్కడ సురేష్ గారు, నేను ఎఫ్ఎస్టీ టీమ్ ఆఫీసర్ అండి, మైలవరం కాన్స్టిట్యున్సీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ ఇద్దరు. నేను డే షిఫ్ట్, ఆయన నైట్ షిఫ్ట్. భవానీపురం సీఐ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ క్యాష్ ఉందని. రండి మేడం అంటే వచ్చారు. మేము వచ్చిన తర్వాతే ఓపెన్ చేసి చూసాము. అమౌంట్ అది కౌంట్ చేసాము. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము. అరౌండ్ 1 crore అండి. ఇంకా చూడాలి, చూడాలంటే పూర్తిగా స్థాయిలో మొత్తం చెక్ చేసాం, కౌంట్ చేసామండి, కౌంట్ చేసాం. ఇంకా చూడాలని చెప్పి అంటారు కదా మేడం, పూర్తి స్థాయిలో చేయలేదా మేడం? చేసాం, మొత్తం చెక్ చేసాం. మరి ప్రస్తుతానికైతే 1 crore దొరికిందండి. ఇప్పుడు చూడాలంటున్నారు కదా మేడం, అది దానికోసమని. అంటే కొద్దిసేపటి క్రితం అధికారులు అంతా లోపల ఉన్నారు, వీడియో రికార్డ్ చేసి ఆయనేమో బయట వెయిట్ చేస్తున్నాడు. ఏంటి కారణం, ఏం చెప్తున్నారు? ఎవరు వీడియో రికార్డ్ చేశారు? ఇందాక వీడియో రికార్డ్ చేశాను, బయటకు వచ్చి చాలాసేపు నిలబడ్డారు. మీరేమో అధికారులు లోపల నుండి డోర్ వేసుకున్నారు. మళ్ళీ మేము గట్టిగా అడిగితే అప్పుడు ఆయన లోపలికి వెళ్ళిన పరిస్థితి. వీడియోగ్రాఫరా? లేదు మరి జస్ట్ డబ్బులు కౌంట్ చేస్తున్నారు చెప్తే మంచి బయటకు వచ్చారు. మేము గట్టిగా అడిగితేనే మేము మాట్లాడుతుంది అంతా ఉంది. తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాడు. ఇష్యూ కాకపోవడం ఏంటి మేడం, డబ్బులు పట్టుకున్న తర్వాత మీడియా అలౌ చేయలేదు లోపలికి. లోపల ఏం జరుగుతుందో తెలియదు. అమౌంట్ ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు దొరికింది కూడా అంత అమౌంట్ కూడా 1 crore అండి. 1 crore అది తెలియదు. అది ఎంక్వైరీలో తెలుస్తుందండి. ఇంకా చూడాలంటున్నారు కదా. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి లాస్ట్ 72 అవర్స్ ఆఫ్ పోలింగ్ తదితర అంశాలపై గురువారం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా 72 గంటలు మాత్రమే ఉండడంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, అందులో ముఖ్యంగా ఎస్ఎస్టీలు ఇంటర్ స్టేట్ బార్డర్ మరియు ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్, ఇది చాలా యాక్టివేట్ అవుతాయి. మరియు ఇక్కడ చాలా పక్కడబందీగా వెహికల్స్ చెకింగ్ ఉంటాయి. ముఖ్యంగా ఈ జిల్లాకి చెందినవి అంటే ఈ జిల్లాలో ఉన్నవి కాకుండా బయట నుంచి వస్తున్నటువంటి వెహికల్స్, అందులో ఎవరైనా 50,000కి పైబడి
తీసుకెళ్తున్నారంటే, ఎటువంటి డాక్యుమెంట్స్ లేవంటే స్ట్రైట్ అవే అవి సీజ్ అయిపోతాయి. సీజ్ అయిపోయి తర్వాత అవి ఏదైనా ప్రలోభాలకి వాడాలని అనుకున్నారు అంటే అవి వారి మీద అవి సీజ్ అవడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవుతుంది. ఎవరు కూడా జిల్లాలో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ బయట నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి లక్ష లబ్ధి చేకూరుతుందని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వారి విలేకరులతో మాట్లాడుతూ, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి పార్టీలకు అతీతంగా 1 లక్ష లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. హిందూపురం అభివృద్ధి తన లక్ష్యమన్నారు. ఈ నెల 10వ తేదీ హిందూపురంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరు కావాలన్నారు. నాకున్న సన్నిహితులతో, హితులతో, అలాగనే శ్రేయోభిలాసులతో, మేధావులతో దీని పట్ల బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే, నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని కూడా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా గెలిచొచ్చిన వెంటనే అర్హులైనటువంటి వారందరికీ కూడా అది అందేలాగా పార్టీలకు అతీతంగా అది ఖచ్చితంగా నిర్వహిస్తూ నా గెలుపు తర్వాత ఈ హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయలు లబ్ధి చేకూరే గొప్ప ప్రణాళికతో నేను ముందుకు వస్తున్నాను. ఆ ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయలు లబ్ధి చేకూరుతుంది. ఇది ప్రభుత్వ పథకంతో సంబంధం లేదు. ఇది నేను వ్యక్తిగతంగా ఆలోచించి ఆ ప్రణాళికను నేను రూపొందించాను. కాబట్టి తప్పకుండా ఈ ప్రణాళిక ద్వారా హిందూపురం టౌన్లోనే మీరు అందరూ చూస్తారు. ఆ లబ్ధి పొందిన వ్యక్తుల్ని కూడా తర్వాత మీరు పలకరించవచ్చు, పరిశీలించవచ్చు. ఇది నేను ఏదో ఊరికినే నోటి మాట చెప్పట్లేదు. కాల వ్యవధి గెలిచొచ్చిన వెంటనే దాన్ని సర్వే చేసి దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి, ఆ అంశాలనే కూడా చూసి ఖచ్చితంగా 1 లక్ష లబ్ధి చేకూరేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము. దానికి 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాల్లోపు పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సంగతి. 2 ఏళ్లలో పూర్తి, ఎందుకంటే ఇది నేను ఒక్కడే. మంచితనానికి మారుపేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావుని ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ అన్నారు. కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కల్దిండి మండలంలోని పడమటిపాలెం కైకలూరు గాంధీబొమ్మ కూడలి వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకు బొట్టు వేసి శ్రీనివాస్ మావయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈ సినిమాల కోసం వచ్చారు. కమలానికి ఓటు వేయాలి. ఇదే ఉత్సాహం, ఇదే ప్రేమ, ఇదే ఉత్సాహంతో మే 13కు ఓటు వేయాలి. గెలిపించాలి. అప్పుడు ఉంటది మజాక, మజాక. కామినేని శ్రీనివాస్ ఓటు. ఇక్కడ మీ ప్రేమ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలంది. ఏంటి ప్రేమ, ఏంటి ఉత్సాహం? అదే 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 ఉత్సాహం చెప్పాను కదా బాబు, తమ్ముడు, బాబు, పెళ్ళి మొత్తం వచ్చారు ఎవరికి? మా సినిమాకి. షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ద్వారా దళిత గిరిజనులకు అందించే సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి దళితులను మోసం చేసిందని వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొల్లూరు మండల పరిధిలోని ఈపూరు, అనంతవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రవీధుల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. పలు చర్చల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించి 27 పథకాలు తీసివేశారని గోపాలపురం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఈ మేరకు దేవరపల్లి మండలం యాదవ్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిపాటి మాట్లాడుతూ 2014 చంద్రబాబు నాయుడు దళితులను ఉద్యోగాలకు బోనర్లు సంక్షేమ పథకాలు 27 సంక్షేమ పథకాలు. రెండవది, ఈ 27 సంక్షేమ పథకాలు ఈ 5 ఏళ్ల కాలంలో మొత్తం రద్దు. అంటే సంవత్సరానికి 5-6 లక్షల మంది కేసుకున్న దాదాపు 20 నుంచి 30 లక్షల మంది దళిత బిడ్డలు సంక్షేమ పథకాలు పొందే అవకాశాన్ని కోల్పోయారు. రెండవది, ఎస్సీ సప్లై నిధులు. దీన్ని ఎందుకు వాడతారంటే దళిత వాడలు అధికంగా ఉండే చోట, దళితులు అధికంగా నివసించే చోట ఈ 28,000 కోట్ల రూపాయలని అక్కడ వారి యొక్క అభివృద్ధికి కానీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కానీ, అక్కడ ఉండే వారి యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి 28,000 కోట్ల రూపాయలు వాడడానికి ఎస్సీ సప్లై నిధులని చట్ట ప్రకారం పెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 28,000 కోట్ల రూపాయలు రద్దు, మనకు రాలే. ఓ పక్కన సంక్షేమ పథకాలు 27 సంక్షేమ పథకాలు పోయాయి, 28,000 కోట్ల రూపాయల మన ఎస్సీ సప్లై నిధులు పోయాయి. ఇవి చాలా అన్నట్టు ఎస్ఐండ్ భూములని ప్రభుత్వం దళితుల కోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.